ఆరోగ్యంగా ఉండాలి అంటే మన ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆకుకూరల్ని తప్పకుండా చేర్చుకోవాలి. అలాంటి ఆకుకూరలో మునగాకు ఒకటి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే మునగాకు పప్పు తయారీ విధానం చూసేద్దామా? ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడైతే 2 గుప్పెళ్ళ లేత మునగాకుని కాడలు మొత్తం తీసేసి 3-4 సార్లు శుభ్రం చేసుకోవాలి. కుక్కర్‌లోకి ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి. ఒక పావంతు మాత్రమే దీనిలోకి పెసరపప్పు, అరవంతు ఎర్ర కందిపప్పుని తీసుకోవాలి. లేదు అనుకుంటే 2 కప్పుల నిండుగా కందిపప్పుని తీసుకోవాలి మనం తీసుకున్న ఆకుకి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి తరుగు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయి, 2 పండు టమాటోల ప్యూరీని కూడా వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరని వేసుకోవాలి. 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత కారంని కూడా వేసుకొని, నీళ్లను పోసుకొని మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. అసలెందుకండి, శరీరానికి అవసరమైన పోషకాలు సమానంగా అందించడంలో సహాయపడుతుంది. ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాత పప్పులోకి ఉప్పుని కూడా యాడ్ చేసుకొని పప్పు రుబ్బుతో లైట్‌గా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం నీళ్లను పోసుకొని పప్పు యొక్క కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి చింతపండు గుజ్జును కూడా వేసుకొని నీళ్లను పోసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పయితే అయిపోయింది. దీనిలోకి మెయిన్‌గా తాలింపు వేస్తే ఇంకా రుచి చాలా బావుంటుంది. ఇప్పుడు నూనె వేసుకొని 3-4 ఎండుమిరపకాయలు వేగుతూ ఉండగా తాలింపు దినుసులు వేసుకొని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయండి బావుంటుంది. ఇందులోకి అల్లం తరుగును కూడా వేసి చక్కగా వెల్లుల్లిపాయలు మంచి రంగు వచ్చిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని తాలింపు మాడకుండా మంచిగా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పప్పుని ఇందులో యాడ్ చేసేసుకొని మరొక 2 సెకండ్ల పాటు ఉడికించుకోవాలి. తాలింపు కూడా ఆ పప్పు మంచిగా ఫ్లేవర్ పట్టి రుచి అదిరిపోతుంది. ఇంతేనండి, కమ్మనైన ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం వారంలో ఒక్కసారైనా సరే మన డైట్‌లో దీన్ని యాడ్ చేయటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. మరైతే మీరు ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.